హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం పత్తి పంటలో తెల్లదోమ, పచ్చిదోమ మరియు జీడ వీటికి ఏ విధమైన ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే బాగుంటుందనేది మనం ఈరోజు తెలుసుకుందాము. వీడియో పూర్తి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. పత్తి అనగా మనం గుర్తొచ్చేది ఏంటి? దోమ. అయితే గులాబీ రంగు పురుగు, మనం ఎర్ర తెగులు కానీ జీడ కానీ గులాబీ రంగు పురుగు మేము షెడ్యూల్ ప్రకారంగా, అంటే ఎర్ర తెగులు కావచ్చు, గులాబీ రంగు కావచ్చు, ఇప్పుడు చూస్తున్నారు మీరు తెల్లదోమ, పచ్చిదోమ, ఇలాంటి వాటికి ఏ దిశలో ఏ సమస్యలు వస్తాయో ఆ ప్రకారంగా మేము స్ప్రేలు రికమెండేషన్ చేయడం జరుగుతుందన్నమాట. మా షెడ్యూల్ ప్రకారంగా వాడడం వలన దోమ తెగులు, గులాబీ రంగు పురుగు పోవడమే కాక మంచి దిగుబడి వచ్చేలా స్ప్రేలు చెప్పడం జరుగుతుంది. మొదటి రౌండు మీరు ఎలాగో యూజ్ చేసి ఉంటారు, అస్టాఫో ఏదో ఎలాసమ్ మూమెంట్ అలాంటిది మీరు కొట్టి ఉంటారు ఎప్పటికైనా స్ప్రే అయితే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు రెండో స్ప్రే చెప్పమని మన దగ్గర లాస్ట్ సీజన్లో వాడిన మిరప పంట రైతులు, పత్తి నాటిన వాళ్ళు ఇప్పుడు చాలా కాల్స్ అయితే చేస్తున్నారనమాట. మీరు రెండో స్ప్రే ఏం చెప్తారు అది ఇదని చెప్తున్నారనమాట. దానికోసమనే మనము వీడియో చేయడం జరుగుతుందనమాట. లాస్ట్ సీజన్లో వాడిన మిరప రైతులు పత్తిని మనకు నాటడం వలన వీడియో చేయమని చెప్పారు. అయితే కనుక మనం ఈ వీడియోస్ చేస్తూ పత్తి గురించే రికమెండేషన్ చేస్తున్నాం అనమాట. ఎర్ర తెగులు రాకుండా భూమిలో, దాంతోపాటు భూమిలో కలుపుకునే మందులు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా మనము చెప్తా ఉన్నాం అనమాట. ఇంకా ఇవే కాకుండా పత్తిలో గడ్డి మందులు కూడా చెప్పబోతున్నాం. ఫస్ట్ షెడ్యూల్ నుంచి ఫాలో అయిన రైతులకు 100% ఈల్డింగ్ వచ్చేలా చేస్తామన్నమాట. మీ ఊరిలో పత్తి పంట అంటేనే హైలైట్గా వచ్చేలాగా మీ పంట చేస్తాం. వాతావరణ పరిస్థితులను బట్టి రికమెండేషన్ ఇస్తాము. నా వృత్తి ఏంటంటే, ఈరోజు నేను చెప్తున్నాను, నా వృత్తి ప్రతిరోజు రైతులను కలిసి రికమెండేషన్ ఇవ్వడమే నా పని. నేను రోజుకు వచ్చేసి 100 ఎకరాల వరకు నేను విజిట్ చేస్తానండి. ఎందుకంటే నాకు మనము చెప్పిన ప్రోడక్ట్స్ కూడా మీరు మళ్ళీ నోట్ చేసుకోండి. ఈ రోన్ఫెన్ అన్నది మనకు డైనోఫిటారన్ మనకు వచ్చేసి థయాఫెన్థియారన్ 18% ఉంటుంది, పెరిఫాక్సిఫెస్ కూడా 8% ఉంటుంది అనమాట. రోన్ఫెన్ కానీ ఇర్మా కానీ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీరు ఎవరైతే యూజ్ చేస్తారో 100% షెడ్యూల్గా మేము చెప్పిన విధంగా మీరు యూజ్ చేసినట్టయితే 100% మంచి రిజల్ట్ తీసుకుంటారు. ఈ పత్తి పంట ఒకటే కాదండి, ప్రతి ఒక్క క్రాప్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. తెల్లదోమ, పచ్చిదోమ, దాంతోపాటు గుడ్డు దశలో ఉన్న మనకు జీడ కానీ ఇలాంటి ప్రతి క్రాప్స్కి అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఏ క్రాప్స్కైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల పంటలకు కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ సెట్, అంటే మనము సెకండ్ టాప్ మనం ఏది యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత ఇంటర్వెల్ ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమి యూజ్ చేయాలనేది కూడా మనం యూట్యూబ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీకు తెలిసిన రైతు మిత్రులకైతే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే, వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకొని కూడా మేము మందులు అయితే ఇస్తామండి. లాస్ట్ ఇయర్ ఏ ఏరియాలో ఎర్ర తెగులు ఎక్కువ అవ్వడంతో, వర్షాలు లేకపోవడంతో కూడా పత్తి మొక్కలు ఎర్రగా అవ్వడం, చాలా వరకు చాలా అసలు అనుకోని పరిస్థితుల వల్ల కూడా చాలామంది దున్నేశారు. కానీ మేము ఇచ్చిన స్ప్రేలు భూమిలో కలుపుకునే ఇతర మందుల యొక్క ప్రతి ఒక్కటి ఏదైతే ఏ రైతైతే మనకు యూజ్ చేశారో, మనం చెప్పిన రైతులు ఎవరైతే ఫాలో అయ్యి మన ప్రోడక్ట్ యూజ్ చేశారో ఆ రైతులు చాలా అద్భుతంగా మంచి దిగుబడి అయితే తీసుకున్నారనమాట. ఖచ్చితంగా మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి నెక్స్ట్ మిర్చి కావచ్చు, టమోటా కావచ్చు, పత్తి కావచ్చు, చీని కావచ్చు, ఎలాంటి ఆల్ క్రాప్స్, అన్ని కమర్షియల్ క్రాప్స్ సంబంధించి మనమైతే చెప్తామన్నమాట. ఇట్లా మనకు పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, జిగా కానీ, జీడ కానీ, పచ్చ పురుగు కానీ, ప్రతి ఒక్క క్రాప్స్కి ప్రతి ఒక్క డిసీజ్ గురించి కూడా మనము మంచిగా వీడియోస్ చేసి కూడా ప్రతి ఒక్క రైతుకైతే అందజేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్యాక్ ఇయర్, అంటే పోయిన సంవత్సరం వరకు అయితే చాలామంది మిర్చి సంబంధించి, కాటన్ సంబంధించి, ఇతర కమర్షియల్ క్రాప్స్ సంబంధించి కూడా చెప్పారు. మేము చేసిన ఫీల్డ్ వర్క్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎందుకంటే మా దగ్గరున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి మేము విజిట్ చేసి వాళ్ళకు ఏ సజెషన్ కావాలో చెప్తామన్నమాట. దాంతోపాటు మేము చెప్తాం ప్రోడక్ట్స్ గురించి కూడా. మీకు బయట దొరికితే తీసుకోండి. ఒకవేళ మీకు దొరకని పక్షాన కూడా, మీకు దొరకకపోతే కూడా, అది కూడా ఒక డీలర్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ చేసి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకైతే మేము ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదైతే మేము చెప్తున్నామో ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించి, చాలామందికి మనము ప్రొడక్ట్స్ పంపించాము, ఆ రిజల్ట్ కూడా చూసాము. ఇలా దగ్గరికి వచ్చి కూడా రైతుతో మాట్లాడడం జరిగిందంట. సుమారుగా మనము
అనంతపురం కానీ నెక్స్ట్ కళ్యాణ్ దుర్గం అని చాలా మనకు జిల్లాలకు కూడా చాలా లాంగ్ వెళ్ళి కూడా మనం ఫీల్డ్ వర్క్ చేసి వచ్చామన్నమాట. పత్తిలో మనకు మెయిన్గా కారణం ఇదే, తెల్లదోమ పచ్చిదోమ. వీటిని చాలా తక్కువ కాస్ట్లోనే కూడా మీరు నివారించుకోవచ్చు. దయచేసి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా మనం చేసిన ఏదైతే వీడియో చేసి మనం రికమెండ్ చేస్తామో ఫార్మర్స్కి తక్కువ కాస్ట్లోనే మీరు క్రాప్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడో వాడుతుంటారనమాట, అవి బయో ప్రొడక్ట్స్ అవి ఇవి అదర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు కంపెనీకి సంబంధించి. మేము మీకు ఎనీ టైం మీరు కాల్ చేసినా కూడా ప్రతిదీ కూడా మేము మీ డిసీజెస్ గురించి, క్రాప్స్ డిసీజెస్ గురించి అయితే మేమైతే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు గమనించాల్సిన విషయం ఒకటి, ఇప్పుడు ఒకరు ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు లేదా, అది ముఖ్యంగా గమనించుకోండి. మనం ఎలా ఉంటుందంటే, మేము ఒకవేళ వేరే జిల్లాలకు దూరం ప్రాంతాలకు మేము రాలేకపోయినా కూడా కాల్ చేసి మీరు చిన్న క్లిప్ ఒక వీడియో 1 minute వీడియో కానీ నెక్స్ట్ ఇంకొకటి ఫొటోస్ కూడా మాకు పంపించినట్టయితే కూడా మేము దానికి తగ్గ సజెషన్ అయితే ఇస్తామండి. దగ్గర ఒక 50 kilometers దూరం అంటే కూడా మేము ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక పొలంలోకి వచ్చి ఒక రైతుకి నేను ఎలా చెప్తున్నానంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. దాంతోపాటు ఫీల్డ్ విజిట్ 4 days ఒకసారి వచ్చేసి మనము విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీకు తోచినంతగా ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకు కూడా మీరు షేర్ చేయండి. చూసిన వాళ్ళు మీకు ఇది అవసరం లేకపోవచ్చు, చాలామంది రైతు మిత్రులు కూడా మీకు ఉంటారనమాట. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏ క్రాప్స్ గురించి, ప్రతి ఒక్క కమర్షియల్ క్రాప్స్ గురించి కూడా మేము చెప్పడం జరుగుతుందనమాట. దాంతోపాటు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది 3 రాష్ట్రాల వరకు. పోయిన సంవత్సరం ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు నెంబర్ అయితే మా దగ్గర అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా ఇప్పుడు కాల్ చేస్తున్నారు, తీసుకుంటాం ప్రోడక్ట్స్ మేము, ఈ వీడియోలు మీరు చేయండి, మిర్చి గురించి చేయండి, కాటన్ పత్తి గురించి చేయండి, వేరుశనగ గురించి చేయండి అని. వేరుశనగ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్రాప్స్ గురించి కూడా మేము ఇలా ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకు రాసి ఇచ్చి మన షాప్కి అయితే విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. దాంతోపాటు చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే చాలామంది ఎంతో కాస్ట్ పెట్టి కూడా కొంటున్నారు ప్రోడక్ట్స్, కానీ వర్క్ చేయడం లేదు. వర్క్ చేసినా కూడా వాళ్ళు నెక్స్ట్ వేరే ప్రోడక్ట్స్ మనకు చేంజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఇది కాదండి ఇది యూజ్ చేయండి అని కూడా చెప్పలేకపోతున్నారు. మనం అలా కాదండి, మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా సజెషన్ ఇచ్చే వాళ్ళం మేమున్నాము. దాంతోపాటు మంచి ప్రోడక్ట్స్ తీసుకుని మీరు మంచి దిగుబడి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన రోన్ఫెన్ ఇర్మా మీరు కాంబినేషన్లో చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందన్నమాట మీకు. దాంతోపాటు అదర్ జిల్లాలో అంటే మాకు దూరం జిల్లాలో అయితే కూడా మనకు ఫ్రీ డెలివరీ కూడా చేస్తామన్నమాట. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రకాల పంటల గురించి మనము రోజుకి 2 రోజులకు ఒకసారి ఒక వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట. మీకు తెలిసిన రైతు మిత్రులు కూడా మీరు షేర్ చేయండి. మా నెంబర్ డిస్ప్లే అవుతుందన్నమాట, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా మీకు ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మాకు వాట్సాప్ కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు అనమాట. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు కాటన్ వీడియో అయితే పెట్టామన్నమాట, పత్తి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.